నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన శరీరాల్లో ఉంటున్న 3 అవయవాల గురించి నేను మీకు చెప్పబోతున్నాను. మన శరీరంలో ఉంటున్న ఈ 3 అవయవాలు ఎంత ఉపయోగకరంగా, ఎంత దీవెనగా, ఎంత ఆశీర్వాదకరంగా మనకే కానీ ఇతరులకే కానీ ఎలాగ ప్రయోజనకరంగా ఉంది అన్న సంగతుల మీద వాక్య ధ్యానాన్ని మనం చేద్దాం. బాగా గమనించండి, దేవుడు మనకిచ్చిన ఎన్నో అవయవాలు కలవు. అందులో ప్రాముఖ్యంగా 3 మాత్రమే ఈరోజు మనము నేర్చుకుందాము. దేవుడు మనకి అద్భుతంగా 2 చేతులు ఇచ్చాడు, 2 చేతులు. ఈ లేకపోతే ఏ ఒక్క పని కూడా మనం చేయలేము, ఉద్యోగానికి కూడా మనం వెళ్ళలేము, వంటలు కూడా చేసుకోలేము, ఒక చిన్న బరువు కూడా ఎత్తలేము. ఈ 2 చేతులు దేవుడు మనకిచ్చింది ఎంతో గొప్ప విషయము. ఎంతోమంది చేతులు లేని అవిటి వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసి. వాళ్ళు పడే శ్రమలు అంత ఇంత కావు, చాలా దండిగా. అయితే దేవుడు లక్షణంగా మనకి 2 చేతుల్ని ఇచ్చాడు. మనకి రెండోది, దేవుడు మనకి నాలుకనిచ్చాడు. నాలుక. ఈ నాలుక మనకి ఈ కానీ మాటలు కానీ తెలియకపోతే, మాటలు కానీ నాలుక కానీ లేకపోతే మనం ఎవరికి ఏందని కూడా చెప్పలేము. ఇప్పుడు నాకు నాలుక లేదనుకో, మీకు వాక్యం ఎట్ట నేను చెప్పగలుగుతాను? చెప్పలేను కదా. నాలుక ఉండబట్టే కదా ఆ నాలుక ద్వారా మీకు వాక్యాన్ని అందించగలుగుతున్నాను. కాబట్టి మాట, నోరు, నాలుక అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు అద్భుతంగా నరునికి నాలుక పెట్టాడు. బాగా గమనించండి, నోరు మాత్రం ఉంటే చాలదు. ఒక రుచికరమైంది తెలుసుకోవాలంటే నాలుక ఉండాలి. నాలుక ఉంటేదా కారమేది, పులుపేది, తీపేది, ఒగురేది, చేదేదని కనిపెట్టనవుతుంది. అట్లా దేవుడు మనకి నాలుకని పెట్టాడు. నాలుకని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన అద్భుతమైనది మన నాలుక. ఎందుకంటే చాలామంది మూగోళ్ళు ఉన్నారు, ఏం చెబుతున్నారో మనకు అర్థం కాదు. ఏంటంటే ఏదేదో సైగలు చేస్తూ ఉంటారు. సైగలు కొందరికి అర్థం కావు. అయితే దేవుడు మనకి నోరు ఇచ్చాడంటే మనం గొప్పవాళ్ళమే. ఓకే, 3గా కాళ్ళు ఇచ్చాడు దేవుడు మనకి. ఈ కాళ్ళు ఉంటేనే మనం ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతాం, ఎంత దూరమన్నా పరిగెత్తగలుగుతాం, ఎంతసేపన్నా నిలబడుకోగలుగుతాం. 2 కాళ్ళు లేవనుకోండి, మనం చాలా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. 2 కాళ్ళు లేని వాళ్ళు చూడండి, ఎక్కడ పడేసినా, ఇప్పుడు పక్షవాతం వస్తాయి కదండి, కాలు చేతి పడిపోతాయి అంటారు. వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి, బయటికి వెళ్ళాలా, నలుగురితో కలవాలా, నలుగురితో మాట్లాడాలా అని, కొన్ని ఫంక్షన్లకు పోవాలా అన్న ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు, ఎందుకంటే కాళ్ళు పనిచేయటం లేదు. దేవుడు మనకిచ్చిన ఈ కాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాళ్ళు ఉంటేదా మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం, అపాయాలు తప్పించగలుగుతాం, అపాయాల్ని. కాళ్ళు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 3 గురించి నేను వాక్యంలో మీకు చెప్పబోతున్నాను. చెప్పండి, చేతులు, నాలుక, కాళ్ళు. ఈ 3 అవయవాల గురించి నేను దేవుని మాటలు మీకు ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చినాను, మీకు అర్థమవ్వాలని ముందుగా మీకు చెప్పించాను.
ఏంటి ఇవన్నీ ఉపయోగాలు మనకి ఈ లోకంలో అన్నది నేను మొదటగా మీకు చెప్పించాను. ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా అది మనకే కానీ ఇతరులకే కానీ ఎంత ఉపయోగకరంగా ఉంది అన్న విషయాలను మనము ప్రభు వాక్యంలో ధ్యానం చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరన్నా ఒకరు ప్రార్థన చేయండి నా కోసం. నీ బిడ్డని రెండింతలుగా ఆత్మ దయచేసి మీరు ఆ బిడ్డతోటి మాట్లాడమని నా నజరుడే యేసునామమున అడుగుతున్నా తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే. కీర్తనలు రాసిన గ్రంథం 128వ అధ్యాయం. కీర్తనలు రాసిన గ్రంథం 128వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటిగా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతమును అనుభవించెదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. చాలు. ఇక్కడ చేతులు, నీ చేతుల కష్టాజీతము అట్లని వాక్యం ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యంలో రాయపడి ఉంది, నిశ్చయముగా నీవు నీ కష్టాజీతమును, అంటే నీ చేతుల కష్టాజీతమును నువ్వు అనుభవించదవు. దేవుడు మన చేతుల్ని ఆశీర్వదించున్నాడు. మనం సంపాదించే ఏ రూపాయి కూడా మనకి ఆశీర్వాదకరంగా జరుగుతుందంటే దేవుడు మన చేతుల్ని దీవించాడు. లేదా మనం ఎంత సంపాదించినా చిల్లి సంచిలో వేసుకున్నట్లుగా, ఎంత సంపాదించినా అది వ్యర్థమవుతూ ఉందనుకోండి, నిష్ప్రయోజనం అవుతుందనుకోండి, నీ చేతులు ఇంకా దీవించబడలే, ఆ ప్రాప్తం ఇంకా దొరకలే నీకు. నువ్వు సంపాదించే ఏ రూపాయి కూడా వడ్డీలు కట్టుకుంటా, రకరకాలైన వాటికి వ్యర్థాలు చేసుకుంటా నీ డబ్బంతా వృధా చేసుకుంటున్నావంటే ఇంకా నీ చేతులు దీవించబడలేదు. ఆశీర్వదింపబడిన చేతులు ఎట్టుంటాయంటే ఆ డబ్బుని అనుభవిస్తారంట వాళ్ళు. ఆశీర్వదింపబడిన చెయ్యి అయితే ఏ రూపాయి కూడా నష్టం కాకుండా, ఏ రూపాయి కూడా వ్యర్థం కాకుండా ఆ చేతుల ద్వారా సంపాదించిన ఆ కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారంట. చప్పలు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు చూడండి, ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను సంపాదించే జీతం నా ఇంటికే కానీ నాకే కానీ ప్రయోజనంగా ఉందా, లేదా అవన్నీ వెవ్వేరు కొనల్లో వెళ్ళిపోతుందా, వెవ్వేరు రకంగా అది వృద్ధి అవుతుందా? త్రాగుడికే కానీ, వ్యర్థమైన ఖర్చులే కానీ, పోగొట్టుకోవటమే కానీ, రకరకాలుగా మోసపుచ్చటమే కానీ, రకరకాలుగా మనము అక్కడక్కడక్కడ యామరిపోవటమే కానీ, ఇవన్నీ మన చేతుల్లో జరుగుతున్నాయా? మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తున్నామా? దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఒకసారి ఒక మొండి ఆమె, సరైన మొండిది, రిటైర్డ్ ఫంక్షన్ పెట్టింది. అందరూ వచ్చారు, నేను కూడా వచ్చాను అక్కడికి. రిటైర్డ్ ఫంక్షన్కి వచ్చిన తర్వాత అందరికి భోజనాలు పెట్టాలని పప్సులు ఇచ్చి టీ పెట్టి ఇచ్చి పంపింది. పిసనార్ది. వాళ్ళ పాస్టరు, నువ్వు రాయ్యా వాక్యం చెప్పు నాయనా, నువ్వు రా నాయనా అన్నాడు. సర్లే నువ్వు పెద్దోడు, నీ చెప్తే నీ మాట కాదంటన్నా, వస్తానులే అన్నా. అది సాయంత్రం మీటింగు. అందరికి పప్సులు ఇచ్చి టీ ఇచ్చి దరిమైంది రిటైర్డ్ చేసుకొని.
ఇక పాస్టర్ గారు ఆయనకు వచ్చిన ఆయనకు కూడా ఒక దమ్మిడి పైసలు కూడా కానుక పెట్టల. ఆయన పంపించింది. పిసినాడుది, అంత పిసినాడుది. మళ్ళీ ఇగిలిచి పొక్క నవ్వుతుంది, మాట్లాడుతుంది, యాక్టింగ్ నడిపోయి. దేవుని బిడ్డలారా అయింది. ఒక్క నెల తర్వాత ఆ పాస్టర్ గారిని కలిసి నేను ఒక మాట అడిగాను. ఆ పఫ్స్ పెట్టిన ఆమె ఎట్టుందయ్యా అని అడిగిన. ఎందుకంటే ఆమె పేరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి నేను. మనకి పఫ్స్ టీ ఇచ్చిందే ఆమె ఎట్టుంది, యాడుందే ఏమన్నాడు, యాడుందా, ఏందయ్యా ఆ మాట అంటాడు అన్న. 5వ రోజు చచ్చిపోయిందా ఆమె, 5వ రోజు చచ్చిపోయిందా? ఏమయ్యా అంత పెద్ద మాట అంటావు నువ్వు? అవునయ్యా 5వ రోజు చనిపోయింది. వయ్యి అని అడిగిన, ఎందుకు అన్నా తెలియటంలే. తన కష్టాజీతాన్ని అనుభవించేదానికి ఆమెకేం లేదు, ప్రాప్తము లేదు. రిటైర్డ్ డబ్బును అనుభవించేదానికి ప్రాప్తం లేదు. పెన్షన్ డబ్బులు అనుభవించేదానికి ప్రాప్తం లేదు. సర్వీస్ డబ్బులు అనుభవించేదానికి ప్రాప్తం లేదు. గతించిపోయింది. మన కష్టాజీతాన్ని మన చేతులారా మనం అనుభవిస్తున్నామంటే అది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటుడు, నీ కష్టాజీతమును, వాక్యంలో రాయపడి ఉంది. ప్రభు మనతో కూడా అంటున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతమును అనుభవించెదవు. నువ్వు ఎంత కష్టపడావో, ఎంత ప్రయాసపడావో, ఎన్నో పరుగులు తీసావో, ఎంత కన్నీళ్లు కార్చావో, ఎంతగా నువ్వు ప్రయాసం చూపించావో, ఆ కష్టము ఎప్పుడు వృధా కాదు. నువ్వు పడిన పాటు, నువ్వు పడిన వేదన, నువ్వు పడిన శ్రమ, ఆ ఉద్యోగం కొరకు నువ్వు ఎంత కష్టపడినవో అది ఏ మాత్రము ఫలితము కాకుండా నువ్వు అనుభవించకుండా పోలేవు అంటాడు. ఇది దేవుని ఆశీర్వాదం. మన చేతులు దీవించబడి అంటే దేవుడు మన చేతులను ఆశీర్వదించుంటే, ఈ ఆశీర్వదింపబడిన ఈ చేతుల ద్వారా మనం సంపాదించిన ప్రతి రూపాయిని అనుభవించే వాళ్ళంగా మారుతాం. అనుభవించకుండా పోతున్నామంటే ఎక్కడో సంథింగ్ రాంగ్ అని అర్థం. ఎక్కడో మన చేతులు ఇంకా దీవించబడలా, ఇంకా దేవుడు మనకి ఆ కృపని దయచేయాల. యెషయా రాసిన గ్రంథం 62వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదవండి. యెషయా 62:8 చదవండి. యెహోవా ఇలాగా ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇంకను నీ ధాన్యమును, నీ శత్రువుల ఆహారమును, నీ శత్రువులకు ఆహారముగా నీయను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు తాగరు, అన్యులు తాగరు. లీజన్ బాగేనండి. ప్రభు ఇజ్రాయేలుకి చెప్తున్న మాట, యెహోవా ఇలాగ ప్రమాణం చేస్తున్నా నీకు, నా బిడ్డలారా, బాప్టిసం తీసుకున్న వాళ్ళారా, సంఘానికి వస్తున్న వాళ్ళారా, మీరు నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారులారా, నిశ్చయముగా నీ ధాన్యమును, నువ్వు తింటున్న ఆహారమును నీ శత్రువులకు ఏమాత్రం నేను ఎవనో కంకణం కట్టుకొని నీ దగ్గర నుండి తీసేసుకోవాలనుకున్న వాళ్ళ దగ్గరికి నీ డబ్బు రూపాయి కూడా పోనివ్వను నేను. నీ శత్రువుల దగ్గరికి పోనివ్వను ఆ డబ్బుని అంటున్నాడు. ద లీజన్ మనం ఆలోచన చేయాలి. ఎంతమంది మన శత్రువులు మన దగ్గర తింటున్నారు? ఎంతమంది తింటున్నారండి? ఎంతమంది తింటున్నారు? எத்தனை பேர் நம்ம உழைக்கிற அந்த பணத்தை சாப்பிட்றாங்க, எத்தனை பேர் அனுபவிக்கிறாங்க நம்ம கிட்ட ஏமாத்திட்டு, மோசம் பண்ணி, பலவிதமான காரியங்கள் செய்து நம்ம கிட்ட அந்த எத்தனை பேர் அந்த பணத்தை கொள்ளடிக்கிறாங்க.
நம்ம யோசிக்கணும், அதெல்லாம் கண்டிப்பாக யோசிக்கணும். வீட்டுக்கு இருக்கிறவங்களாம் சொல்லுவாங்க லோன் எழுது, ஏன் சொல்லு, அவங்களுக்கு ஒரு 10,000 ரூபாய் தேவை. அது నైஸాக పేసువాంగో నీ లోన్ రాయి నువ్వు, అది చెయ్యి ఇది చెయ్యి ఇట్ట చెయ్యి అట్ట చేయని మనం తీసుకెళ్ళి గుంటలో పెడతారు. అంటే అర్థం నేను చెప్తా మీకు ఏంది, ఎందుకు ఈ మాట అన్నానని. ఒక ఆమె లక్షణంగా భర్త పెన్షను తన పెన్షన్ తింటా పడింది. తన పిల్లలు ఎదిగిన తర్వాత, భార్యలు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర ఉండే పెన్షన్ బుక్కులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టేలేకే 4 పిల్లలు పేపర్లు తీసుకెళ్ళి పెట్టుకునేసారు. ఒక పక్క బ్యాంక్ లోన్, ఒక పక్క పట్ట వడ్డీ, ఒక పేపర్స్ ఆ డాక్యుమెంట్ ఉంది కదా, అది ఒక పక్క బయట వడ్డీకి ఇవ్వటం. 2 పెన్షన్ లేకుండా ఒక్కొక్క ఇంటి దగ్గరికి పోయి టీలు అడుక్కుని తాగింది ఆమె. ఎవరు చేసిన పని ఇది? తన పిల్లలు చేసిన పని ఇది. ఒరే ₹1 అంటే నాకే కష్టంలో నేను సత్తుంటే నన్ను పోయి రూపాయి అడుగుతావేంటే అట్టని వదిలేస్తున్నాడు. ఆమెది తీసుకొని ఆమెని వదిలేస్తున్నాడు. ఇక అట్ల తర్వాత రోజులు గడవంగా ఆమె మానసికంగా కృంగిపోయి, రూపాయి దమ్మిడి లేకుండా ఇలాంటి పరిస్థితులు నాకు కలిగినాయని చెప్పి అలా మానసికంగా కృంగి జబ్బు వచ్చింది. జబ్బు వచ్చిన 6 మాసాల కల్లా ఆమె చనిపోయింది. ఇది నా కల్లారా నేను చూసిన కార్యం అది. అప్పుడు మన శత్రులు మనకేం చేస్తారు? మన దగ్గర నుండి తీయేస్తారు. అప్పుడు ఎంతమంది నమ్మగెట్టందు పణத்தை கொள்ளடிக்கிறாங்க, எத்தனை பேர் நம்மகிட்ட இந்த பணத்தை திருடுறாங்க, எத்தனை பேர் நம்மளை மோசம் பண்ணுறாங்க, எத்தனை பேர் நம்மளை ஏமாத்துறாங்க. அதை தான் கடவுள் சொல்கிறார் அந்த இடத்துல. ஏசாயா எழுதின புத்தகத்தில் 62:8 சொல்கிறாரு, యెహోవా ఎలాగ ప్రమాణం చేసెను, నిశ్చయముగా ఇంకను నీ ధాన్యమును నీ శత్రువులను ఆహారముగా నీయను. నీ దగ్గర ఉన్నది ఎవ్వరూ తీసుకోలేకుండా, ఎవరు దోచుకోకుండా, ఎవరు దగ్గర అది పోకుండా ప్రభు అంటున్నాడు, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యులకు తాగనివ్వను. చాలామంది ఈ రోజుల్లో చూడండి, అదే చాలామంది ఇంట్లో ఉన్న కష్టాలు అన్ని కష్టాలు, డబ్బంతా బయటకే పోతుంది. ఏ కుటుంబంలో నెమ్మదిగా తినేవాళ్ళు లేరు. కష్టం సంపాదించిన జీతాన్ని ఇంట్లో అనుభవించే వాళ్ళు లేరు. ఎప్పుడు చూసినా వడ్డీలు, ఈఎంఐలు, ఏంటంటే ఎప్పుడు చూసినా పనికిమాలిన వ్యవహారాలు, లెగ్జర్ లైఫ్. మా అత్తగారు ఒకటి అంటారు, ఏం తిండి మాదే? అగాడు తిండ్లు. ఎప్పుడు చూసినా అగాడు తిండ్లు తినేవాళ్ళు. కోరుకున్నది కావాలా. ఏం తినకపోతేమే. ఒక పిల్లోడు పరిగెత్తుకొని పోతున్నాడు, ఏందిరా అని ఒక పాస్టర్ అడిగాడు. పాస్టర్ అడిగితే, మా భార్య ముక్కురు బెస్ కొత్తగా పెట్టుకొని రమ్మనిందనిండు. ఆ పాస్టర్ అడిగిండు, ఎందుకురా ముక్కురు బెస్ కొత్తగా పెడుతున్నావు ఆదివారం పూట అంటే, మోసం చేసుకోవాలంట. ఏం చేసుకోవాలంట? అగాడు తిండిలు. ఏం మోసం చేసుకోకపోతే ఏమో చచ్చిపోతామైందే, ఒక పూట మాంసం తినకపోతే. అగాడు తిండ్లు. జ్ఞానం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. వాక్యం ద్వారా పాస్టర్లు చెప్పిస్తున్నారు, జ్ఞానం అడుగో, దేవుణ్ణి బతిలాడో, ప్రయాసపడు. యాకోబు పత్రికలో ఉంది, నీకు జ్ఞానం కొదువుగా ఉన్నాడల నన్ను అడుగు, నేనెవరిని? ఆలోచన కర్తని అంటాడు ఆయన. నేనెవరిని? ఆలోచన చెప్పే దేవుణ్ణి అంటాడు. అప్పుడు ఆలోచన చెప్పే దేవుణ్ణి అడగాలి, అయ్యా ఏం చేయాలి ఈ పూట నేను అట్టని అడగాల.
ఎవరన్నా దొరికితే అప్పు తెచ్చుకునేది, ఎవరన్నా లోన్లు ఇస్తే అక్కడ తెచ్చుకునేది, ఎవరన్నా డబ్బులు ఇస్తే ఇక్కడ తెచ్చుకునేది. ఏది ఆహారం? పనికి మాలిన శాస్త్రాలు. లైఫ్ అంతా ఇట్టే, లైఫ్ అంతా ఇదే. నిన్ను మంచి అనాల నువ్వు సచ్చేటప్పుడు. ఎవరన్నా నువ్వు సచ్చేటప్పుడు నేనేమనాలా? నీ పిల్లలు వాడా, మా అబ్బా, మా అమ్మ, అబ్బో ఇంత బయటిపోయింది నెత్తిన అట్టని ఎవరు అనకూడదు. నిన్ను కాపురాన్ని ఎట్టంటే అట్ట చల్లవిడలుగా చేసేసింది అట్టని అనకూడదు. నీ డబ్బును నువ్వు అనుభవించే వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడగాలి. ప్రపంచుడు, నీ ఆహారాన్ని నీ శత్రువులకి నేను ఇవ్వను. నువ్వు కష్టపడిన ప్రయాసపడిన ద్రాక్ష రసమును అన్యులు తాగరు, అన్యులు తాగరు అంటున్నాడు. ఈ ఆశీర్వాదం ఉందా మన దగ్గర? మన డబ్బు ఎక్కడికి పోకుండా మన దగ్గరే ఉందా? ఎక్కడ నష్టం పోకుండా మన దగ్గరే ఉందా అన్నది మనం ఆలోచన చేయాలి. అలా లేదురా అంటే ఇంకా నీ చేతులు దీవించబడలా, నీ చేతులు ఇంకా దీవించబడలా. మీకు అందరికీ తెలుసు, ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు, 2 చేతులు ఎత్తి పైకి అయ్యా అని. దేవుడు కళ్ళు మూసుకుంటాడంట. వాక్యం ఉందా లేదా? ఉందా లేదా? నీ చేతులు రక్తము చేత నిండి ఉన్నాయి, నీ చేతులు పైకి ఎత్తబాక అని కళ్ళు మూసుకుంటాడంట దేవుడు. వై? ఎందుకో ఆ చేతుల ద్వారా ఎంత పొరపాట్లు చేసావు నువ్వు, ఎన్ని నేరాలు చేసావు. ఒక ఆన్స్ ప్యాకెట్ వేసుకుని నలిపినా కూడా తప్పే. ముక్కుపొడి డబ్బా తీసేట పెట్టి లోపల పెడితే తప్పే. నీ చేతులు శాపం వచ్చింది. ఏంటండి నెంబర్లు, నీ చేతుల ద్వారా నెంబర్లు అనివనుకో, శాపం అది. బ్యాప్టిస్ట్ని తీసుకొని కూడా భయభక్తి లేకుండా ఇలాంటి పనికిమాలిన శాస్త్రాలు చేస్తూ ఉంటే దేవుడు నీ చేతులు దీవెత్తడా, ఆశీర్వదిత్తడా? నువ్వు నీ కష్టాజితాన్ని నువ్వు అనుభవించను అవుతుందా? అవదు. తమలపాకు ఒలిసి వేసుకుని నోట్లు వేసుకున్నా కూడా నీ చెయ్యి దీవించబడదు. ఎందుకంటే తప్పుల మీద, నేరాల మీద, పొరపాట్ల మీద ఈ చెయ్యి ఉంది. అప్పుడు నీ చేతిని ఎక్కడ దేవుడు దీవించడో, ఎక్కడ దీవించడో. దేవుని బిడ్డలారా, కఠినంగా చెప్తున్నాను, బాధపడబాకండి. నేను మంచిగా చెప్తున్నా మీకు అందరికీ. నీ చేతులు దీవించబడాలన్నదే నా ఆశ, నా కోరిక. అందువల్లే ప్రభు కూడా ఇష్టపడుతున్నాడు. అందువల్ల నేను మీకు పదే చెప్తా ఉన్నాను, నీ చేతులు దీవించబడాల. ఆదికాండం 39:3, గెనిసిస్ 3:9-3, ఆదియాగం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు. చపల కొట్టండి గట్టిగా. ఆశీర్వదింపబడిన చేతులు యోసేపుది. ఏం చేతులు? ఆశీర్వదింపబడిన చేతులు. ఒక బ్రాంతి బాటిల్ పట్టుకోలే, ఒక సిగరెట్ ముక్క పట్టుకోలే. ఏంటంటే ఒక పనికి మాలిన శాస్త్రాలు చేయలే. యోసేపు చేతులు ఎలాంటి అంటే బైబిల్లో ఆశీర్వదింపబడిన చేతులు. వాక్యంలో రాయపడి ఉంది, యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో ఏ ఒక చిన్న పనైనా, ఏ చిన్న బిజినెస్ అయినా, ఏ ఒక చిన్న ఉద్యోగమైనా అది బ్లెస్సింగ్గా మార్చిచ్చాడో. అది నీ చేతులు ఉండాలి. అట్లా ఉండాలా?
నువ్వు ఏం చేసినా నీ చేతుల ద్వారా నువ్వు ఫలితం చూడాలి, ఫలితం చూడాలి. నీ చేతులు ఆశీర్వదింపబడి ఉండాలి. కొందరు ఏం చేయండి చేతుల ద్వారా అస్సలుగా అది అంతే అయిపోవాలా పట్టునని. దరిద్రపు చేతులేమో, దరిద్రపు చేతులేమో. ఒకసారి ఒక ఆమె పాస్టర్ని పిలవకుండా ఆయన అందుకు వచ్చి ప్రార్థన చేసేదా, ఏమే మాకు తెలియదా ప్రార్థనలా అట్టని గర్వంగా పునాదులు వేసి ఇల్లు కట్టింది. ఏం కట్టింది చెప్పాలా? ఇల్లు కట్టింది, సగం లాగిపోయింది. డబ్బు ఉంది, కట్టలేకపోతుంది. ఇల్లు అనే పేరు ఎత్తితేనే ఎవడో ఒకడు మంచాన్ని పడిపోతున్నాడు. నాలుగేండ్లైంది ఇల్లు పాడుబడి ఉంది. ఒక రాత్రి జోన్లో నన్ను తీసుకెళ్ళింది ఆ తల్లి. నన్ను తీసుకెళ్ళి చూపించింది. అమ్మ, అరగ్రౌండ్ అద్భుతంగా పిల్లర్లు వేశారు. మరి ఏంటమ్మా? లోన్ పెట్టున్నానయ్యా, లోన్ శాంక్షన్ కావటం లేదు. ఏదో బయట కొద్దిగా డబ్బులు పెట్టుకుని ఉన్నా, దాన్ని బయట ప్రారంభిద్దామంటే అది చేయలేకపోతున్నా. పరిస్థితులు దారుణంగా ఉండి నేను అన్నాను, ప్రార్థన చేసి ప్రారంభించారని అన్నా. నన్ను ఎట చూసింది, పక్కన సంఘ పెద్ద చెప్పిండు, అట్టనేండు. ఏమనేండు? సార్ అట్టనేండు అని పిలవలా సార్ మనమల్ని అనిండు. అదే కథ అనుకున్నా. గంటల తర్వాత యేసు రక్తము ఆ రాత్రిలో పోయి అంగట్లో అంగట్లో తీసుకొచ్చింది. సొమ్ము నిండా పోసి చీకట్లో నిలబడుకొని ప్రార్థన చేస్తున్నా. చీకటి, గాఢాంధకారం. యేసయ్యా ఈ లోన్ లేదో అంట, మరి అదేందో ఈ అన్నీ ఆగిపోతున్నాయి అంట. యెహోవా ఇల్లు కట్టినెడల కట్టువాన్ని ప్రయాసం వేస్ట్ అని బైబిల్లో ఉంది. కట్టేవాడు నువ్వే తండ్రి, మా వల్ల ఏమవుతుంది అటని చెప్పి ఒక చిన్న పశ్చాత్తాపడి ఒక ప్రార్థన చేశాను. కన్నీళ్ళు విడిచాను అనుకోండి, అంతే. ఒక మాటలో చెప్పేసిన, ఒక్క డ్రాప్స్ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాను. ఒక వారం తర్వాత ఆమె నాకు ఒక కానుక పెట్టి చాలా వందనాలు అయ్యా అనింది. ఏందమ్మా అన్న, నువ్వు ఆ రోజు ప్రార్థన చేసినవా? 2 రోజుల తర్వాత బ్యాంక్ కోడ్ లోన్ ఇస్తాను రా అన్నాడు. అయ్యా చవలగొట్టండి. ఆమేన్, హల్లెలూయా. దళం వేసేదానికి నన్ను పిలిచింది. దళం వేసేటప్పుడు నన్ను పిలిచింది. హాయ్ పాస్ట్ వచ్చేందుకు ఆగండి రా, మిషన్లన్నీ పెట్టుకొని. ఆయన ఎప్పుడు వస్తుందో అప్పుడే స్టార్ట్ చేయాలా. వాడంటాడు మేస్త్రి, నేను కాంట్రాక్టోడు, నేను ఇప్పుడే ప్రారంభిస్తాను. ఎండ వచ్చేస్తుంది. ఓయ్ పాస్ట్ వచ్చేంతవరకు మీరు అట్నే ఉండాలా, అట్టనే ఆపిపెట్టిండ్రు. అది విశ్వాసం, అది నమ్మకం. ఇక నేను వచ్చాను అంటే వాళ్ళు నాకు లేటుగా చెప్పారు కాబట్టి నా ప్రయాణాల్లో 1.5 గంట సేపు ఉండింది. 1.5 గంట సేపు నా కోసం ఆగే ఉన్నారు అక్కడ. అతను నా కంబిల మీద నన్ను ఎక్కించారు, 2 పెద్దలు పట్టుకొని. కంబిలలో ఇంకా పడిగిట్లు లేవు కదండి, ఆ కంబిల మీద 2 పట్టుకొని నన్ను ఎక్కించారు. సార్ పట్టుకొని ఎక్కండి అని. ఇక ప్రార్థన చేశానండి. దేవుడు అద్భుతంగా మనం చేసిన ఒక చిన్న చేతు ద్వారా చేసిన ఒక పని, ఆ ఇల్లు అద్భుతంగా కట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అది మన చేతులు ఎట్లా ఉండాలంటే ఆశీర్వదింపబడి ఉండాలి. యోసేపు దేవుడు తనకు తోడుగా ఉండి అతడు చేతిలో యెహోవా ప్రతిదీ సఫలం చేశాడంట, ఆశీర్వాదకరంగా మార్చాడంట. కుటుంబమైనా, ఉద్యోగమైనా, ఏంటండి పరిచర్లైనా, ఏవైనా మన చేతుల ద్వారా చేస్తున్న ఏ పనైనా అది దీవెనకరంగా మారాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి మన చేతులు. ఇదే ప్రభు ఇష్టపడుతున్నాడు.
ఎంతమంది మన చేతులు ఆశీర్వాదకరంగా ఉండేయని అనుకుంటున్నాం? మన చేతులు ఆశీర్వాదం ఉండాలి. అతను చేసినదంతయో, చేతుల ద్వారా చేసినదంతా యెహోవా ఏం చేశాడు? సఫలం చేశాడంట. సఫలం అంటే ఏం తెలుసా? డెవలప్మెంట్, బ్లెస్సింగ్. డెవలప్మెంట్, బ్లెస్సింగ్. మనం కూడా చేస్తున్నాం. ఇంట్లో వంట చేస్తున్నాం, బియ్యం అయిపోతుంది, నెలకు రానంటుంది. మనం చేస్తున్నాం, మన చేతులు కూడా పడుతున్నాయి. ఒకసారి ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు. పెళ్ళైన కొత్తలో తీసుకొస్తారు. ఇప్పటికి మన వాళ్ళు క్రైస్తవులకు ఉండే ఈ అలవాట్లు, ఉప్పులో, చింతపండులో, ఏంటంటే చింతపండులో, ఇంకా సైట్లలో రకరకాలుగా చేతులు పెట్టేస్తారు. చేతులు పెట్టించేసి అడిగితే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారులేండి. మన దగ్గర వాళ్ళ చేతులు తగలాలి, అప్పుడే దీవించబడతాయి. కొద్ది రోజులు ఏంది, అన్నానికి అలమటిస్తూ ఉంటారు. వాళ్ళు అలమటిస్తూ ఉంటారు. కొద్ది రోజులు అయింది, అన్నానికి అలమటిస్తారు. నీ చేతులు అంటలు దీవెన వచ్చినాయా? నీ చేతులు దీవించబడి ఉండాలి. నీ చేతుల్లో బ్లెస్సింగ్ ఉండాలి. నీ చేతులు ఆశీర్వదింపబడి ఉండాలి. నువ్వు చేస్తున్న ఏదైనా ఆశీర్వాదకరంగా మారాలి. మారుతుందా లేదా? నష్టమవుతుందా? కొందరు ఇంట్లో చూడండి, చేతులు గమ్మునిగా ఉండవు, ఉన్నవన్నీ పగలు కొడతారు. దుడుకు చేతులు అంటారు. ఎంత కాస్ట్లీ వస్తువులు పెట్టుకున్నా కూడా రిమోట్లను పగలు కొడతారు, ఇంట్లో ఉన్నవన్నీ పగలు కొడతారు. దుడుగు చేతులు అన్నీ కొందరికి. ఒకసారి ఒక ఇంటికి పోయి అడిగిన, అమ్మ లాస్ట్ టైం మీరు పింగాణి కప్పులు ఇచ్చిండ్రే, పింగాణి కప్పులు ఏమైనాయి అని అన్నా. టీ నేరుగా వాళ్ళ కూతురుని చూసింది ఎట్ట అంటే ఎంత అర్థమో, అన్ని కప్పుల్ని కడగమని చెప్తే పగలగొట్టి పెట్టింది. తీసుకొని పోయి పెట్టమంటే పగలగొట్టి పెడుతుంది. అంత దీవించబడినాయి చేతులు. పగలగొట్టే బ్లెస్సింగ్ అది. కొందరు చేతులతో ఏం చేసినా అది దీవెనకరంగా ఉండవు, ఆశీర్వాదకరంగా ఉండవు. ఇంకో మాట కూడా చెప్తాను నేను మీకు. కొందరు చేతుల ద్వారా ఎంత డబ్బులు ఇచ్చినా అది ఇతరులకి అది ప్రయోజనకరంగా ఉండదు. నేను కూడా ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి, శబ్దమా వద్దని ఆలోచన చేస్తున్నా నేను. మీలల్లో ఎవరో ఒకరు తహానగరానికి డబ్బులు ఇచ్చారు, చాలా మనసు కష్టంతో ఇచ్చినట్లుగా ఉన్నారు. ఆ డబ్బు ఒక చోట్లో నాకు బ్లాక్ అయింది. మిగతా అన్ని పనులు కొనసాగేటప్పుడు ఒకరు ఇచ్చింది మాత్రము పెండింగ్ పడింది. నేను అనుకున్నాను, ఎంత సంతోషంతో ఇచ్చారో వీళ్ళు, గొనుక్కుంటా సనుక్కుంటా మూలగతా ఏంటంటే ఏదో నా ఇంటికి ఇచ్చినట్లు ఫీలింగ్ చేస్తున్నారేమో అనుకున్నా. నేనే ఆయన ఇంటికే కష్టపడుతున్నా, దేవుని ఇంటికి. ఏదో నా ఇంటికి ఇచ్చినట్టుగా ఏదైనా ఫీల్ చేశారా? వీళ్ళు ఇచ్చింది ఎక్కడో కొద్దిగా మిస్సింగ్ అయిందే, ఇది మాత్రం ఎందుకు ఇట్లా అయింది అట్లని నా లోపల చాలా రోజులుగా ప్రశ్న ఉంది. ద రీజన్, మన చేతుల ద్వారా ఇస్తున్నది కూడా సంతోషంగా మనం ఏం చేయాలా? ఇవ్వాలి. ఆమేన్. రూపాయి అయినా, ఒక్క రూపాయి అయినా మనం వెంట మనస్తృప్తిగా మనం ఏం చేయాలా? ఇవ్వాలా. ఇది మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలకు అలవాటు ఉండాలి ఇది. కాబట్టి ఎవరో ఒకరు మనలో యెహోషువ అన్నట్లుగా, అయ్యల్లారా మనలో ఎవరో ఒకరు ఈ తప్పు చేశారు అంటాడు యెహోషువ. ఆయిపట్నం విషయంగా అంటాడు ఆయన. అట్లా మనలో ఎవరో ఒకరు ఒక గిల్టీ ఫీలింగ్తో ఏదో ఒక పని చేసినట్టుగా ఉన్నారు. అది మాత్రం వాళ్ళ డబ్బును మాత్రం దేవుని కార్యానికి ఉపయోగించకుండా బ్లాక్ చేసి పెట్టాడు. నేను ఆలోచన చేశాను, ప్రార్థనలు చేశాను, ఎంతో ప్రయాసపడాను, ఎంతెంతగానో నేను చేశాను. అయితే అది మాత్రం ఎందుకు బ్లాక్ అయింది అన్నదే నాకు ఆలోచన వచ్చింది. ఎట్లుంటాయి కొన్ని సందర్భాల్లో మన చేతులు మన ద్వారా ఇచ్చేది సంతోషంగా ఇవ్వాలి ఇతరులకి.
ఏమిచ్చినా సంతోషంగా ఇవ్వాలి. ఇదే అలవాటు చేసుకోవాలి. ఎంతమంది మనం చేస్తున్నాం. మేము కేరళకు పోయినాం. కేరళకు పోయేటప్పుడు చీరలు తీశాను. ఒక్కరికి తీయలే, నేను నా చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు అందరికి తీశాను. 12 చీరలు తీసిన నేను కేరళలో. సంతోషంగా తీసిన. సనుక్కోలా గొనుక్కోలా. ఏంటంటే కొందరికి ఉంటాయి పొరాపున, ఏంది మాకు తీసికుండా అందరికి తీసిస్తాడేంటి అని ఉంటాయి. కొద్ది కడుపు మంటోళ్ళు ఉంటారు భూమి మీద. మనం ఏం చేయనవద్దు. ఇంకా వాళ్ళు జీవితం అంతా కడుపు మంటతోనే బతికేయాల్సిందే వాళ్ళు. ఓకే, అన్న ఎందుకు ఇంతమందికి తీయించాడు, దేనికి తీయించాడు, ఎందుకు డబ్బుని వేస్ట్ చేస్తున్నాడు, అట్లని కడుపు మంటోళ్ళు ఉంటారు. నా ఒక చిన్న ఆశ, అందరికీ తీసి ఇవ్వాల అనేసి ఒక చిన్న అలవాటు నాకు. ఇయర్లీ ప్రతి సంవత్సరం తీయిస్తాను, నాకు అలవాటు అది. కాబట్టి ఈ సంవత్సరం తీసిలా నేను, ఎందుకంటే తహానగరం మందిరం కడుతున్నాం కాబట్టి ఎంతో డబ్బు అవసరం అనేది. కాబట్టి లాస్ట్ ఇయర్ నేను తీసిలా, డిసెంబర్ క్రిస్మస్కి ఎవరికే తీసిలా. నేను మా ఇంట్లో కూడా నేను ఎవరికి తీసిలా. నేను కూడా తీసుకోవాలా. నేను కూడా బట్టలేగి కొత్తవి తీసుకోవాలా. నేను నా పాతయే కొత్తగా ఉంటాయి కాబట్టి అయ్యే వేసుకొని దేవుని మందిరానికి వచ్చేసాను. వాడని ఎన్నో ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ వాడుకుందామని వచ్చాను. మనం తీసిచ్చే విషయంలో కూడా, పెట్టే విషయంలో కూడా, ఇతరులకు ఇచ్చే విషయంలో కూడా సంతోషంగా పెట్టేది, సంతోషంగా ఇచ్చేది అలవాట్లు మన దగ్గర ఉండాలి. మనసు కష్టంతో ఎవరికన్నా ఇచ్చినవి అనుకోయా, అది వాళ్ళకి ఉపయోగపడదు. కష్టం వాళ్ళకి అది యూస్ అవ్వదు, అది వాళ్ళకి ఇబ్బంది కలుగు చేస్తుంది. నువ్వు ఇచ్చిన డబ్బు ఇబ్బంది కలుగు చేస్తుంది వాళ్ళకి. నువ్వు సంతోషంగా ఇచ్చినవి అనుకోయా, అది అందరికి ప్రయోజనకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మన చేతుల ద్వారా మనకు దీవెనలు రావాలి, మన చేతులు ఆశీర్వదింపబడి ఉండాలి. ఆదికాండం 26:12. ఆదికాండం 26:12. ఓకే, తెలుగులో ఒకరు 26:12. కెనిసెస్ 26:12. ఈసాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. చప్పలు కొట్టండి, కొట్టండి. విత్తనాలు దేంతో వేస్తామండి మనం? నోటితోట. నోట్లో వేసుకొని టు 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 అంటామా? దేంతో వేస్తాం చెప్పాలా? చేతులతో విత్తనం వేస్తాం. ఇక్కడ ఈసాకు విత్తనం వేశాడంట, విత్తనాలు చల్లాడంట. ఆ ఊళ్ళో ఉండే వాళ్ళ పొలాలన్నీ డౌన్లో ఉంటే ఈయన పొలం మట్టుకు పన్న ఇంత పెద్దదిగా ఎదిగింది. 100 ఫలం. అందరూ అదే విత్తనాలే చల్లారు. ఈసాకు తన చేతుల ద్వారా తీసి చల్లాడు. చల్లితే తన చేతుల ద్వారా చల్లిన ఆ విత్తనాలు 100 ఫలితం వచ్చిందంట, 100 ఆశీర్వాదాలు వచ్చినాయి అంట. అట్లా మన చేతులు దీవించబడి ఉండయా? మనం ఏ ఒక్కటి చేసినా అది దీవెనకరంగా మారుతుందా? ఏ పని చేసినా, ఏ ఒక చిన్న పని చేసినా అది మన చేతుల ద్వారా బ్లెస్ అవుతుందా, ఆశీర్వదింపబడుతుందా, లేదా ఉన్నది ఊడ్చుకొని పోతుందా, ఉన్న కాపురం పోగొడుతుందా, ఉన్న విషయాన్ని దారబోస్తుందా? నీ చేతుల ద్వారా డెవలప్మెంట్ ఉందా, లేదా నీ చేతుల ద్వారా మొత్తము ఊడ్చుకొని పోతుండయా? ఆలోచన చేయండి, కొద్దిగా థింక్ చేయండి. నేను చెప్పే ప్రతి మాట మీకు ప్రయోజనకరమైంది. ఈసాకు విత్తనాలు జల్లాడంట, 100 ఆశీర్వాదం వచ్చినాయి అంట. తన చెయ్యి ఎట్లాంటి దీవెన పొందుకొని ఉంటుందో, తన చెయ్యి ఎంత ఆశీర్వదింపబడిన చెయ్యో, అతను చేసే ప్రతి పనిని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో, 100 ఆశీర్వాదాలు ఎట్లా వచ్చినాయో. ఏంటండి ఎట్లా వచ్చినాయో? ఒక ఇంట్లో 5 మంది పని చేస్తున్నారు, కష్టమంటున్నారు. ఎట్లది? 5 మంది ఉద్యోగాలు చేస్తా కష్టమని ఎట్లా చెప్తున్నారు వాళ్ళు?
ఆ డబ్బు ఏమవుతుంది? ఏం చేస్తున్నారు? అది మన ఇంటికి డబ్బు తీసుకొని వచ్చారండి, మన చేతుల ద్వారా మనం ఖర్చు పెడుతున్నాం, అది దీవెన అవుతుందా? ఆశీర్వాదాలు వస్తున్నాయా? మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ ఎంతమంది మనం ఆలోచన చేస్తున్నాం? బ్లెస్సింగ్ వస్తుందా? మన చేతుల ద్వారా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి బ్లెస్సింగ్ అవుతుందా? బ్లెస్సింగ్ అవుతుందా? మీరు ఆలోచన చేయండి. దేవుని బ్లెస్సింగ్ అవ్వాలా? బ్లెస్సింగ్కి రావాలా? ఏసాకు విత్తనాలు జల్లితే చేతుల ద్వారా 100 ఆశీర్వాదాలు వచ్చినాయి. నీ చేతుల ద్వారా చేసే ప్రతి పని ఆశీర్వదింపబడిందా? ప్రతి ఆఫీసర్ దీవించబడా? ప్రతి ఓనర్ సంతోషపడుతున్నాడా? నీ ఇంట్లో నువ్వు రావటం వల్ల, నీ చేతుల ద్వారా నువ్వు చేసే పనిని బట్టి నీ ఇల్లు దీవించబడిందా? ఇంతకు ముందున్న స్థితి కంటే ఇప్పుడు స్థితులు మారి ఉన్నత స్థాయి నీకు వచ్చిందా? ఆ స్థితిగతులు నీకు వచ్చాయా? అప్పుడు నీ చేతులు దీవించబడిన చేతులుగా మారాలి. దేవుడు అదే మనకి పదే పదే చెప్తున్నాడు. ప్రసంగి రాసిన గ్రంథం 5:18. ప్రసంగి 5:18. ఓకే, తెలుగులో ఒకరు. ప్రసంగి 5:18. 5:18. ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాజీతం అంతటి వలన, ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాజీతం అంతటి వలన క్షేమముగా బ్రతుకుటయే ఇదే వానికి భాగ్యము. మీరు ఆలోచన చేస్తున్నారా? అన్నపానములు పుచ్చుకొని తన కష్టాజీతం, అంటే తన చేతుల ద్వారా కష్టపడిన జీతం, కష్టాజీతమును క్షేమముగా, క్షేమం అంటే ఏం తెలుసా? ఏ కొదువు లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా క్షేమముగా ఉండేది. ప్రతిదానికి కష్టపడకుండా, ప్రతిదానికి ఇబ్బంది పడిపోకుండా, అది లేదు ఇది లేదని చెప్పి ఇబ్బంది పడిపోకుండా తన కష్టాజీతం అంతట్లో క్షేమం. నేను కూడా అప్పుడప్పుడు ఆలోచన చేస్తా, దేవుని బిడ్డలారా, మన సంఘంలో వస్తున్న వాటి ద్వారా నేను పోషింపబడినానంటే కష్టం. అయితే దేవుడు మనల్ని దీవించాడు కాబట్టి ఆ బ్లెస్సింగ్లో నా లైఫ్ అట్నే పోతూ ఉంది. ఆ బ్లెస్సింగ్లో పోతూ ఉంది. ఆ ఆశీర్వాదాల్లో వెళ్తూ ఉంది. అది నాకు ఆశ్చర్యం పుట్టిస్తుంది అప్పుడప్పుడు. ఎలా సాధ్యమవుతుంది ఇది? అట్లని అనుకుంటూ ఉంటా నేను. అప్పుడు క్షేమాన్ని దేవుడు మనకిస్తున్నాడు. తన కష్టాజీతం అంతటి వలన క్షేమముగాను బ్రతుకుటయే, జీవించేది, క్షేమంగా ఉండేది. ఇది వానికి గొప్ప భాగ్యం. వానికి భాగ్యం ఇది. మన చేతులు దీవించబడి అంటే మన భాగ్యవంతులం అవుతాం. మన కష్టాజీతాన్ని మనం అనుభవిస్తాం. మన చేతులు దీవించబడలేదనుకో, ఈఎంఐలు, వడ్డీలు, రకరకాల వాటికి మన డబ్బంతా పోయేస్తుంది. మన చేతులు దీవించబడి ఉండాలి. ఈసాకు చేయి దీవించబడింది, యోసేపు చేతులు దీవించబడినాయి. అందువల్లే వాళ్ళు ఏం చేసినా వర్ధిల్లిండ్రు, ఆశీర్వదింపబడిండ్రు.
యోబు బైబిల్లో ఉన్న యోబు చేతులు దీవించబడి 2 ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఆయన. మన చేతులు దీవెనకరంగా ఉండాలి. మన చేతిలో ఉండే దుష్ట కార్యాలు తోసేయండి. మొహం పొడిసేది, ఇతరులను కొట్టేది, ఈ చేతుల ద్వారా నేరాలు చేసేది, పాడు పుస్తకాలు చదివేది ఈ చేతుల ద్వారా. ఈ చేతుల ద్వారా మొబైల్లో పాడైన వాటిని చూసేది. పాడైన వాటిని చూస్తే నీ చేయి దీవించబడుతుందా? చెప్పండి మీరు. దీవించబడదు. ఈ చేతుల ద్వారా మనం ఏమేమి నేరాలు చేస్తున్నాం, తప్పులు ఏమైనా ఉంటే దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కోవాలి. అప్పుడుదా మన చేతులు దీవించబడితే మన చేతుల ద్వారా చేసే ఏ ఒక్క పనైనా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మన చేతుల ద్వారా మనము ఇబ్బందులు చేస్తున్నామంటే ఏంటండి, కష్టం చేస్తున్నామంటే ఈ చేతుల ద్వారా దేవుడు మన చేతిని దీవించడు. ప్రభు అంటాడు, అతను తన కష్టాజీతం అంతటి వలన క్షేమాన్ని ఇస్తాను, అతను బ్రతికే దినాలన్నీ భాగ్యంగా ఉంటాడు అంటాడు. ఇదిదా మన చేతులు దీవించబడిన ఆశీర్వాదం. ఆమేన్. ఏ కొదువు లేకుండా, ఏ కష్టం లేకుండా మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళ చేతులు దీవించబడినవి. కష్టాలతోనే ఇంకా ఉన్నారా ఇంట్లో అన్నానంటే ఇంకా దీవించబడలా, ఇంకా బ్లెస్సింగ్ రాలా, ఇంకా ఆశీర్వాదం రాలా, ఆ దీవెనలు రాలా. క్షేమంగా ఉన్నారు, మంచిగా బ్రతుకుతున్నారు, భాగ్యవంతులుగా ఉన్నారంటే వాళ్ళ చేయులు వాళ్ళు దీవించబడారు. ఆమేన్. కాబట్టి ఇది చేతుల ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు. రెండేది నాలుక, నోరు. మన నోటికి ఆశీర్వాదం రావాలి, మన నోరు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రపంచంలో గొడవలు రావటానికి, సమాధానాన్ని కోల్పోవటానికి, సమస్యలు ఎక్కువగా రావటానికి, ఒకడొకరు తన్నుకోవటానికి కారణం ఏదంటే మన నోరు, నాలుక. పెద్దోళ్ళు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు పెద్దోళ్ళు. మనం బ్రతికే ప్రతి విషయం కూడా, మనం ఎదుటి వాళ్ళ దగ్గర జీవించే ప్రతి విషయం కూడా నోరుదా కారణం. మన నోటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే, మన నాలుకని జాగ్రత్తగా పెట్టుకుంటే మనకి ఆశీర్వాదాలు కలుగుతాయి. ప్రభు మన నోటిని ఆశీర్వదించున్నాడు, మన నోరుని ఆశీర్వదించాడు, బ్లెస్సింగ్ చేశాడు మన నోటిని. கடவுள் நம்ம நாக்கை வாய் பிளஸ் பண்ணிக்கிறாரு. எதுக்காக? கெட்ட வார்த்தை போட சொல்ல, கெட்ட வார்த்தை போட சொல்லியா பிளஸ் பண்ணாரு. நல்ல நல்ல வார்த்தைகள் பேசுறதுக்காக. நீதிமொழி 10:11. நீதிமொழி 10:11 வாசிங்க. தெலுங்குல ஒருத்தர், தமிழ்ல ஒருத்தர் வாசிங்க. சீர்மா வாசிங்க. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుని నోరు బలాత్కారము. నీతిమంతుని నోరు జీవపు ఊట. నీ నోరు జీవపు ఊటనా లేదా పాపపు ఊపినా? అట్టనే ప్రశ్న వేసుకోవాలా. నీతిమంతుని నోరు జీవపు ఓట అంట. అంటే ఏంటంటే జీవపు ఓట అంటే ఏం తెలుసా? సత్యవాన్ని కూడా బతికేస్తుంది నీ మాటలు. చప్పలు కొట్టండి, కొట్టండి, ఏడేనండి. ఫస్ట్ సత్యవాన్ని కూడా బతికేస్తుంది నీ మాటలు. ఏమి లేని వాడు కృంగిపోయి ఉంటల్లా కన్నీళ్లతో వాడిని బలపరుస్తుంది నీ మాటలు. అది జీవపు ఓట. ఏదన్నా మంచి మాట మాట్లాడుతున్నవా నీ నోట్లో నుండే? మంచి మాటలు నలుగురికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా. వారు భయంకరస్తులే అనుకోండి, వాళ్ళ దగ్గర మంచి పదాలు మీరు ఉపయోగిస్తున్నారా?
మంచి మాటలు మాట్లాడుతున్నారా? నీతిమంతుని నోరు జీవపు ఓటంట. జీవపు ఓట అంటే అని తెలుసా? అతను ఎప్పుడు మాట్లాడినా అది అందరికీ ఆశీర్వాదకరము, దీవెనకరము, క్షేమాన్ని ఇస్తానే ఉంటుంది. నీ నోరు అట్టుందా? నీ నోరుని బట్టే మీ అత్త కోడళ్ళు విడిపోయిండ్రు. నీ నోరుని బట్టే నీ పిల్లలు తల్లిదండ్రులు వేరైపోయిండ్రు. నీ నోరుని బట్టే నీ బంధువులు దూరం అయిపోయిండ్రు. నీ నోరుని బట్టే నీకు రావాల్సినవన్నీ దక్కకుండా పోయినాయి. నీ నోరు జీవపు ఓటగా ఉందా? పాస్టర్ గారు మౌనంగా ఉంటే మనం ఏం చేతకాన్నోళ్ళు అనుకుంటారు. పాస్టర్ గారు అట్నే ఉండు, మంచిదే కదా. చేతకాన్నోళ్ళే అనుకొని, మన దగ్గర చేతయ్యే ఒక దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు అన్నీ. చేతయ్యే దేవుడు ఉన్నాడు కదా మన దగ్గర. నీతిమంతుని నోరు జీవపు ఊట. నువ్వు నలుగురికి నీ నోరు ఆశీర్వాదకరంగా ఉండాలి. పోయి పొలలు పెట్టేది, గొడవలు పెట్టేది, కాపురాలని చీల్చేది, చిన్నబన్నం చేసేది అలవాట్లు ఉండకూడదు. ఈ మధ్యలో మగోళ్ళు కూడా నేర్చుకున్నారు. ఇంతకుముందు ఆడోళ్ళకు ఉండేది ఈ అలవాట్లు. ఇప్పుడు ఇంట్లో కాపురం చెదిరిపోవటానికి కారణాలు ఎవరు అంటే మగోళ్ళు ఎక్కువ మంది. గమ్ముడు కొట్టడంలే నోరు పెట్టుకొని. గమ్ముడు కొట్టకుండా ఒక కాపురం లక్షణంగా చేసుకునే వాళ్ళని రెచ్చగొట్టుకుంటా ఉండేది. పాడు చేసే అలవాట్లు అవి, మంచి అలవాట్లు కావయ్యి. ఇతర కాపురాల్లో మనం తలదోర్చుతున్నామంటే, ఇతరుల దగ్గర మనం తల పెడుతున్నామంటే బ్యాడ్ క్యారెక్టర్ మన దగ్గర ఉందని అర్థం. నాకు కూడా ఎంతోమంది ప్రాబ్లమ్స్ చెప్తారు. ప్రార్థన చేద్దాం అయ్యా, అంతే. నాకు తెలిసిన ఒక పదం అది. ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. ఓ అట్లనా, సరే 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 ఓకే డన్. అక్కడితో మర్చిపోతా ఆ విషయాన్ని, అక్కడితో వదిలేస్తా. ఇక నాకెందుకు వచ్చిన పీకలాటని. ఎందుకంటే ఆల్రెడీ నాకు ప్రెషర్ ఉంది. ఈ ప్రెషర్లో ఇవన్నీ మనం పెట్టుకుంటే మనకు సమస్యలు ఎక్కువరా. అందువల్ల వద్దు, మనకు అవసరం లేదు ఇవి అటని చెప్పేసేసి వెంటనే దాన్ని డిలీట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాను. మన నోరు ఇతరులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. అదిదా జీవపు ఓట. అటుందా అని మనం ఆలోచన చేయాలి. దేవుడు మన నోటిని ఆశీర్వదించున్నాడు, దీవించున్నాడు. చూడండి, సామెతలు 12:18 చదవండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. చాలు. మనము ఇతరులతో మాట్లాడుతున్నాము, వాళ్ళని ఏదైనా బాధ పెడుతుందేమో, ఇబ్బంది పెడుతుందేమో అట్లని మనము ఆలోచన చేసి మాట్లాడుతున్నామా, లేకపోతే స్ట్రైట్గా పడేస్తున్నామా? ఒక వయసు మర్యాద ఉండాలి, పోస్టింగ్ మర్యాద ఉండాలి. ఆ మర్యాద తెలియకుండా మాట్లాడుతున్నామా, ఏదో నాకు అన్నీ తెలుసులే అన్నట్టుగా మాట్లాడుతున్నామా? వాక్యంలో రాయబడి ఉంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. మరి ఈ మాట వాళ్ళకి చెప్తే బాధపడతారేమోరా, ఈ మాట వాళ్ళకి అందిస్తే ఏదైనా ఇబ్బంది పడతారేమో నా వలన, అట్లని మనం ఏదైనా ఆలోచన చేస్తున్నామా? ఆలోచన లేదు. మాట్లాడేటప్పుడు లడ నోరు ఉందని చెప్పి ఈ పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు బోల్డ్ అంతమంది. నోరు ఉందని చెప్పి ఎట్ట మాట్లాడే క్రమం కూడా తెలియదు చాలామందికి. పాపం నాకు అది కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వచ్చినాము, ఇంటికి రాగానే ఇంట్లోకి పోయేసా, టీ పెట్టా అటంటే ఎట్టుందే అమ్మా టీ పెట్టుమా తాగాలనిపిస్తుంది, ఆ మాట ఎట్టుంది? వాళ్ళు ఎన్నో ప్రెషర్లో ఉంటారు. మనం ఎట్లా మాట్లాడుతున్నాం, పదాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నాం తెలియటంలే. చిన్న పిల్లల శాస్త్రాలు, చిన్న బుద్ధులు,
చిన్న క్రమం తప్పటం. మనకంటే గొప్పోళ్ళతో ఎట్ట మాట్లాడాలి, మనకంటే ఉన్న వాళ్ళతో మనం ఎట్ట మాట్లాడాలి, వారు ఏదన్నా బాధపడతారేమో కష్టపడతారేమో అన్న ఆలోచనలు మనకు రావాలి. ఆలోచనలు చెప్పుకోవచ్చు అంతే. దానికని ఈ పదాన్ని మనం ఉపయోగిస్తే ఎట్లా అన్నది మతిలో పెట్టుకోవాలి. చాలామందికి అలవాట్లు లేవు. మన నోరు దీవించబడాలంటే కత్తి వంటి పోట్లు మాటలు మనం వచ్చి ఇతరులకి మనం చేయకూడదు. మా క్లాసులో ఒకటి జరిగింది. మా ప్రిన్సిపాల్ ఏం చేసిండంటే, ఈయనకి షర్ట్ రొమ్ము నెల్లారికని అడిగాడు. నెల్లారిక అన్నాం. ఏం షర్ట్ ఇన్న కలర్లో ఎరుకని అడిగాడు. వైట్ అరకు సార్ అన్నాం. బ్రైటా కూడా ఎరుకని అడిగాడు. కండిపాருக்கு పుదు షర్ట్ இல்லையா இருக்குன்னு అటు తిరిగేసేసి పెన్నుతోటి ఇక్కడ ఒక కోడ్ వేసుకోండి ప్యాకెట్ దగ్గర, పెన్నుతోటి బ్లూ ఇంక్ తోటి. ఇప్పుడు నా షర్ట్లో ఏం కనపడుతుందని అడిగాడు. మీరైతే ఏం చెప్తారు చెప్పండి? నేనేం అనలేను, చెప్పండి. చిన్న మరక కనపడుతుంది, అదిదో చెప్పాను, చిన్న మరక కనపడుతుంది. అప్పుడు ఆయన ఒక ప్రశ్న చెప్పాడు. మీ కళ్ళకి ఇంత తెలుపు కనపడలేదు, ఒక చిన్న పెన్ను డాట్ వల్ల అది కనిపెట్టిండ్రు మీరు. నా దగ్గర ఉంటున్న మంచి క్యారెక్టర్లన్నీ మీ కళ్ళకి కనపడలా, నా దగ్గర ఉన్న చిన్న బలహీనత నేను చెప్పి మీరు నన్ను ఏం చేస్తున్నారు, చూపిస్తున్నారు అన్నాడు. మెత్తరపోయినాం మేమందరమే. 99% இங்கே இருக்கிற நல்ல காரியங்கள் உங்கள் கண்ணுக்கு தெரில. ஒரு சின்ன காரியம் மட்டும் உங்கள் கண்களுக்கு தெரிஞ்சுதா? 1 பெருசா 99 பெருசான்னு అడిగాడు. 99 தான் என் பெருசு అంటే మా సేవ ట్రైనింగ్ అది. వాళ్ళకున్న ఒక చిన్న బలహీనతనే మీరు ఏం చేయకూడదు పెద్దగా. ఎప్పుడు నిద్రపోతానే ఉంటుంది, ఏ పని చేయదు, వీడు ఎప్పుడు తిండిపోతాడు, వీడు తింటానే ఉంటాడు, ఇట్లని చిన్న బలహీనతలు ఉంటాయి తెలుసా. ఈ పదే మనం ఏం చేయకూడదు, చూపించినామంటే కుటుంబంలో ఏమొస్తాయి, కలహాలు, గొడవలు, ప్రాబ్లమ్స్ వస్తాయి. 99% మంచి చూడండి, వాళ్ళ దగ్గర మంచి క్యారెక్టర్స్ని చూడండి. దేవుని బిడ్డలారా, అదిదా రాయపడింది. కత్తి వంటి పోటు మాటలు పలుకువారు కలరు, జ్ఞానులు నాలుక ఆరోగ్యదాయము. జ్ఞానం కలిగిన బిడ్డలు ఉన్నారు తెలుసా, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు మాట్లాడితే మనకేమొస్తుందంట, ఆరోగ్యం పడుతుందంట. ఆమేన్. ఆరోగ్యం కలుగుతుందంట. జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పే ప్రతి మాట మనకేమేస్తుంది, ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఓకే, 2 చెప్తాను అంతే. అంటే ఇంకో పదానికి పోలా, 3 వద్దులేండి, ఎప్పుడైనా చెప్పుకుంటాను. ఇర్మియా రాసిన గ్రంథం 1:9 చదవండి. ఇర్మియా 1:9. కావున ఇంక మీదట 1:9 అయ్యా నువ్వు చదివితే ఇర్మియా 1:9, జెరెమియా 1:9. అప్పుడు యెహోవా చెయ్యి చాపి ఇంకొద్దిగా బాగా చదవండి అయ్యా, ఇంకెవరన్నా చదవండి. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోటిని ముట్టాడు, ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఓకే, కంటిన్యూ ఉండండి అయ్యా, నేనే తీసుకుంటాను బైబిల్లో.
మీరు అక్కడక్కడే వేస్తుంటారు సిగ్నల్. రోజు చదివితే అలవాట్లు వస్తాయి. నేను చదువుతాను. ఓకే, ఒకటి సెకండ్. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరును ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విర్రగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చపల కొట్టండి గట్టిగా. దేవుడు నీ నోటిని ఎట్ట ఆశీర్వదించాడు తెలుసా? ఎట్ట దీవించాడు తెలుసా? వాక్యంలో రాయపడింది, ఆయన నీ నోటిని ముట్టాడంట. దేవుడిని ముట్టిన నోట్లో బూతులు రావు, అబద్ధాలు రావు, మోసపు మాటలు రావు. దేవుడు ముట్టిన నోరు జీవపు ఓట, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇతరులకి ప్రయోజనకరంగా ఉంటుంది. నీ నోరు ఆశీర్వాదకరంగా ఉందా లేదని మనం పరీక్షించుకోవాలి. వాక్యంలో రాయపడి ఉంది, దేవుడు అతని నోటిని ముట్టి తన మాటను పెట్టాడంట నోట్లో. ఎంతమంది మీరు దేవుని మాటలు బయట చెప్తుండ్రు? మీ కుటుంబాల విషయాలే చెప్తున్నారా, లేదా దేవుని మాటలు కూడా నాలుగు చెప్తున్నారు బయట? ఎంతమంది సువార్త ప్రకటన చేస్తున్నారు మీలో? ఎంతమంది దేవుని యేసయ్య గురించి నలుగురు చెప్తున్నారు? మేము ఏ ఇంటికి వెళ్ళనియండి, ఎక్కడికి వెళ్ళనియండి, యేసు ప్రభు గురించి ఖచ్చితంగా చెప్తాం. మేము దేవుని గురించి చెప్తాం. మేము 100% చెప్తూ ఉంటాం మేము. అప్పుడు నీ నోటి ద్వారా నువ్వు ఖచ్చితంగా దేవుని మాటలు నీ నోట ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని ఉపదేశం ఉండాలి. నువ్వు చెప్పాలి బయట. ఎంతమంది చెప్తున్నాం? మనం చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి. నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును పగలగొట్టాలంటే నీ నోరు ఉపయోగించవచ్చు. ఏందే? సాతాను కట్లు, మంత్రపు కట్లు. ఏంటండి? పెళ్ళగించుటకును. నెక్స్ట్ విర్రగొట్టుటకును, విర్రగొట్టేదానికి. ఏమేమి అడ్డుగా ఉండయో నీ జీవితంలో, ఏవేవి కట్టబడి ఉండయో, ఏవేవి కఠినంగా బిగించుకొని ఉండయో, ఇట్లన్నిటిని విర్రగొట్టేదానికి నీ నోరు ఉపయోగించవచ్చు. నెక్స్ట్ నశింపజేయుటకును, నాశనం అవటానికి, పాడు చేసేదానికి, పాడవటానికి. ఇప్పుడు మనం కూడా అంటున్నాం కదా, సాతాన్ని అంటున్నా, ప్రభువా వాడిని కొట్టునాయన, వాడిని పాతాళంలో నెట్టునాయన అంటున్నామా లేదా? సాతాన్ని అంటున్నామా లేదా? మనం పాతాళంలో నెట్టయ్యా వాడిని, వారి రాజ్యాన్ని కృంగదీయనాయన. నశింపజేయుటకును, పడద్రోయుటకును, కింద పడవేసేదానికి. అంటే పాపమే కావచ్చు, శాపాలే కావచ్చు, దోషాలే కావచ్చు, పడద్రోయాలి, కింద పడేసేయాలి వీటిని. చాలామంది అంటారు, నాకు పాడు బుద్ధులు వస్తున్నాయి, పాడు ఆలోచనలు వస్తున్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ వస్తున్నాయి, పాడు అలవాట్లు ఉన్నాయి నా దగ్గర. ఒక పాస్టర్ గారు ఒక క్లూ ఇచ్చాడు. కాకి పోయేటప్పుడు పానిచ్చేయాల, అది గూడు పెట్టేంతవరకు వెయిట్ చేయకూడదు. తల్లో గూడు కట్టేంతవరకు వెయిట్ చేయకూడదు. దాని పుల్లలు పెట్టి నీ తల్లో గూడు కడుతుంది అనుకో, అట్నే ఉండకూడదు. గూడు కట్టిన తర్వాత ఏం చేస్తుంది? నెక్స్ట్ చెప్పాలా? పిల్లలు వేయగదు, ఫస్ట్ గుడ్లు పెడుతుంది. అసలు ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత ఏమవుతుంది?
పిల్లల్ని పొదగతుంది. ఇంతకుముందు ఒక ఆలోచన ఉనింది, ఇప్పుడు పిల్లలన్నీ చేరిన తర్వాత ఎంత ఆలోచనలు అయినాయి. నువ్వు అప్పుడే గూడు కట్టేటప్పుడు ఏం చేయాలా? పడద్రోసేయాలా, అప్పుడే తీసేసేయాలి దాన్ని. ఆ వాక్యాన్ని మళ్ళా చదువయ్యా. విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. ఇప్పుడు చూడండి, మన దేవుడు రాజ్యాల మీద మనల్ని నియమిస్తాడంట. మన నోటి ద్వారా ఇంత అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. మనమందరం ప్రార్థన చేస్తున్నాం, దేవుని కార్యాలు జరుగుతున్నాయి కదా, దేవుని పనులు జరుగుతున్నాయి కదా. అప్పుడు మన నోరు ఎంత దీవించబడి ఉంది. కొందరు నోరు చూడండి, బ్రష్ కూడా చేయరు కొందరు. ఎప్పుడైనా పళ్ళు గడుక్కొని ప్రార్థన చేయండి, పాసిపల్లలతో వచ్చి స్తోత్రం స్తోత్రం అనవకండి. పడకల నుంచి లేవగానే ఫస్ట్ నోరన్న పుక్లియండి. పాసి నోటితో దేవునికి స్తోత్రాలు చెప్పబాకండి. స్తోత్రం 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 అండి. చాలామంది పాసిపల్లలతో ఇప్పుడు కూడా తాగుతున్నారు టీలు. చాలామంది ఇంట్లో పళ్ళేదో మీదలే టీ తాగుతున్నారు చాలామంది. వయసు ఎదిగింది, ఇంకా బుద్ధిహీనత పోలా, తెలివితేట ఇంకా రాలా. పసిపిల్లలు అయితే పర్వాలేదు, ఏదో బిస్కెట్ ఇస్తే నిద్రలు లేసే అద్దుకుని తింటా ఉంటారు. మనమే పసిపిల్లలమా, గాడిదంత వయసు అయింది, ఇంకా పళ్ళు దోముకోకుండా తాగి అలవాటు అయింది. చాలామందికి ఉంది అలవాట, నిద్ర లేవగానే పళ్ళు దోమరు అసలు, అట్నే 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 తాగేయాల్సింది. అదే బోన్ మిఠాయా? దాని ద్వారా ఎంత రోగాలు వస్తాయి తెలుసా మీకు? ఎన్ని తెలుసా రోగాలు వస్తాయి దాని ద్వారా, ఎంత రోగాలు వస్తాయి. అది చేంజ్ చేయాలా. దేవుడు నీ నోటిని దీవించున్నాడు, నీ నోటిని బ్లెస్ చేశాడు. నీ మాటలను బట్టి అనేక చోట్ల నువ్వు దీవించబడతావు. నీ మాటలను బట్టి దేవుడు నిన్ను దీవెనకరంగా నడిపిస్తాడు. నీ నోరును బట్టి దేవుడు బ్లెస్సింగ్గా దాన్ని మార్చేస్తాడు. నీ నోరు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు, ప్రయోజనకరంగా మారుస్తాడు. అలాగ నీ నోరు దీవించబడి ఉండాలి, నీ చేతులు దీవించబడి ఉండాలి. ఈ రెండు ఆశీర్వాదాలు ఈరోజు మనం పొందుకుందాం. అందరు పైకి లేచి పడుకుందాం. అందరూ మీ తలలోంచి ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. అందరూ అడగండి, అందరు ప్రభుని అడగండి. ప్రభు సన్నిధిలో మనం అందరం అడుగుతాం. దేవుణ్ణి అడగండి, ప్రభుని అడగండి. అందరూ అడుగుతాం, ప్రభువా నా చేతులు దీవించయ్యా, నా చేతులు దీవించయ్యా. అందరు ప్రభుని అడగండి, నా చేతులు దీవించయ్యా. ఈ చేతులు ఆశీర్వదింపబడాలయ్యా. ఈ చేతుల ద్వారా చేస్తున్న ఏ పనైనా దీవించబడాలయ్యా. యోసేపు తన చేసిన ప్రతి పనిని మీరు సఫలం చేశారంట, ఆశీర్వదించారంట. నేను అన్నం వండినా, ఏ వంటలు చేసినా అది దీవెనకరంగా మారాలి. నా ఇంట్లో ఉంటున్న ఏ కిరాణా వస్తువుల మీద నేను చేయబెట్టినా అది దీవించబడాలి. ఈ చేతుల ద్వారా నలుగురికి నేను ఏం సహాయం చేసినా ఆ సహాయము వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారాలి. నా చేతులు ఆశీర్వదించయ్యా. నా చేతులు ఏ పని చేసినా ఆ కష్టార్జితాన్ని అనుభవించే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. నా చేతులు రక్తంతో దోషముతో నిండి ఉన్నాయేమో, నా చేతులకి మరకలు అంటుకొని ఉండేయేమో, ఈ చేతుల ద్వారా పొరపాట్లు చేస్తున్నానేమో, అందువల్లే ఈ చేతుల ద్వారా ఏం చేసినా ఆ దీవెన నాకు రానంటుంది.
నా చేతులు దీవించు ప్రభువా. నీ బంగారు చేతుల ద్వారా నన్ను చేస్తేవయ్యా. రమ్యమైన నీ చేతుల ద్వారా నన్ను చెక్కితివే ప్రభువా. నాకు రూపాన్ని ఇస్తువే. నా చేతులు దీవించయ్యా. నా కుటుంబానికి, నా ఉద్యోగానికి, నాకు కలిగిన వారికి అందరికీ నా చేతులు దీవెనకరంగా మారాలి, బ్లెస్సింగ్గా మారాలి. ఆ బ్లెస్సింగ్ నా చేతిలో పెట్టయ్యా అని దేవుడిని అడగండి, ప్రభుని అడగండి. నీతిమంతుని నోరు జీవపు ఓటని రాయపడి ఉందయ్యా. நீதிமானோட வாய்களிலிருந்து வருகிற வார்த்தைகள் ஆசீர்வாதகாரமானதுன்னு வேதத்தில் போட்டிருக்கு, ஜீவ ஊற்று போட்டிருக்கு. ஆண்டவரே, என் வார்த்தைகள் 4 பேருக்கு பிரயோஜனமாக இருக்கணும், ஆதரிக்கணும், அரவணைக்கணும், அன்பு செலுத்தணும். அப்படியாக என் வாயை நீ ஆசீர்வாதமாக வைப்பீராக. கெட்ட வார்த்தைகள் போடுறதுக்கு இல்லை நீங்க கொடுத்த வாய். బూతులు మాట్లాడడానికి కాదు ప్రభు నా నోరు ఉండటం. నీ సువార్తను ప్రకటన చేయాలి, నీ మాటలు నలుగురికి చెప్పాలి, నలుగురు కొరకు ప్రార్థన చేయాలి, నిన్ను పాడాలి, స్తుతించాలి, మహిమపరచాలి, నిన్ను ఆరాధించాలి నా నోటి ద్వారా, నా నాలుగు ద్వారా. అది నాకు దయచేయి. ఇరిమియా దగ్గర ఉన్నావు. ఇరిమియా, నేను నీ నోరుని అంటి ఉన్నాను, నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. పెళ్ళగించుకుటకు, వెర్రగొట్టుకొట్టుకు, పడద్రోయుటకును, నాటుటకు, కట్టుటకు నీ నోటికి అధికారం ఉంది. దేవుడు బైబిల్లో పేతురుకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. పేతురు, నువ్వు భూమి మీద ఏదైతే ఆజ్ఞాపిస్తావో అది పరలోకములో ఆజ్ఞాపించబడుతుంది. దేని కట్టయితే విప్పుతావో అది భూమి మీద విప్పబడుతుంది. పీటర్, నేను ఖచ్చితంగా నీ నోటిని ఆశీర్వదించున్నాను. நம்ம எது சொன்னாலும் நடக்க மாட்டேங்குது. அப்பன்னா நம்ம வாய் இன்னும் ஆசீர்வதிக்கப்படலை. நம்ம எது சொன்னாலும் நடக்க மாட்டேங்குது. ஆண்டவரே, என் வாய் ஆசீர்வாதியம் ஆண்டவரே, என் நாக்கை ஆசீர்வாதியம் ஆண்டவரே. அதிகமாக பேசாதபடிக்கு, மூடன் பேசுற போல நான் பேசாதபடிக்கு ஆண்டவரே, என் வாய்க்கு நீர் துணையாக இருப்பீராக. அந்த கிருபை எனக்கு தாரும் ஆண்டவரே, அந்த கிருபை எனக்கு தாரும் ஆண்டவரே. தாய் தப்பனை மதிக்காம பேசுவது, மற்றவங்களை நான் புண்படுத்துவது, வாயாடி என்று பேர் எடுப்பது, அப்படிப்பட்ட நேம் எனக்கு வேண்டாம் ஆண்டவரே. என் வாய் வழியாக வருகிற ஒவ்வொரு வார்த்தைகள் 4 பேருக்கு பிரயோஜனமாக மாற வேண்டும். அப்படியாக என் வாயை நீர் ஆசீர்வதிப்பீராக, என் நாக்கை ஆசீர்வதிப்பீராக. உன் சமூகத்தில் ஜெபிக்கிறேன் ஆண்டவரே. இந்த 2 காரியங்களை எங்களுக்கு ஆசீர்வாதமாக தருவீராக. நீர் பேசின ஒவ்வொரு வார்த்தைகளாக ஸ்தோத்திரிக்கிறோம். என் கரங்கள் ஆசீர்வதிக்கப்படணும், என் நாக்கு ஆசீர்வதிக்கப்படணும் ஆண்டவரே. அந்த கிருபையினால் என்னை நடத்துவீராக. சமூகத்தில் ஜெபிக்கிறேன், நசரனாகிய இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறேன் நல்ல பிதாவே, ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు తీయబడుతుంది. ఎవరిని పాడతారా? నేనే పాడతాను. ఒక పల్లవి, ఒక చరణం.